ఏదైనా మాట్లాడదామంటే గనక కృతజ్ఞతాభావంతో మనసు నిండిపోయి ఒక్కొక్క నవల్లో చదువుతూ ఉంటాము, ఎక్కడెక్కడో చూస్తుంటాము. మనసు మూడింది, మాటలు కరువడిపోయి మాట్లాడడానికి తడబడుతున్నాను అనేవి అంటుంటారు. అది ఇలాంటి క్షణాలు నేను ఎప్పుడు అనుభవిస్తుంటాను. ఈ ఒక ప్రత్యేకత సంతరించుకుంది. అది నా బర్త్డే అని కాదు, స్టాలిన్ ఆడియో అని కాదు. నాకు అవి పద్మభూషణ్ వచ్చిందని ప్రతి ఫంక్షన్లోనూ ఏదో ఒక రూపేణ ఇన్ని లక్షల మంది టీవీల ద్వారా చూస్తుంటారు, ఇన్ని వేల మంది ఇక్కడ వచ్చి వీక్షిస్తున్నారు. ఈ సందర్భంలో జరిగే ఈ ఫంక్షన్ ఒక మెసేజ్ ని వాళ్ళకి అందివ్వాలని ఒక తాపత్రయంతో ఈ రోజున ఈ ఫంక్షన్ అవడం జరిగింది. దానికి ఎంతో సంతృప్తి అనుభవిస్తాను. అది ఏమిటి అంటే హెచ్ఐవి ఎఫెక్టెడ్ కిడ్స్, ఇన్ఫెక్టెడ్ కిడ్స్. ఈ రోజున వారందరూ ఉన్నారు. వారందరూ కూడాను తల్లిదండ్రులు పోగొట్టుకుని లేదా ఒక పేరెంట్ ని పోగొట్టుకుని మనోవ్యధతోటి సొంత మనుషులకు వాళ్ళందరి చేత దూరంగా నెట్టబడి ఈ రోజు ఆలోచించే వాళ్ళు ఎవరూ లేని ఈ పరిస్థితిలో ఇన్ని వందల మంది వాళ్ళని వీక్షిస్తూ నాలాంటి వాడు వాళ్ళని దగ్గర చేసుకుని ప్లీజ్ మీ వెనకాల మేమంతా ఉన్నాం అని ఒక మానసిక స్థైర్యాన్ని, ఒక మనోధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వడం కోసంగా ఈ వేదిక నేను ఆసరాగా చేసుకున్నానని చెప్పడానికి గర్వపడుతున్నాను. ఎప్పుడు చెప్పినా ఎయిడ్స్ అనేది మహా ప్రమాదం, దానికి దూరంగా ఉండండి అని ఎప్పుడు చెప్పే నాకు ఒక తర్వాత ఎయిడ్స్ కి ఎంత దూరంగా ఉంటారో ఉంటూ ఎయిడ్స్ ఎఫెక్టెడ్ ఇన్ఫెక్టెడ్ పీపుల్ కి మానసిక స్థైర్యం ఇవ్వడంలో అంతకంతా వారికి అంత దగ్గరగా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఈ రోజు నేను చేస్తున్నాను. ఏ మందులు కూడా వాళ్ళని వ్యక్తిగతన బాగు చేయవు, కానీ మన యొక్క భరోసా, మనం ఇచ్చే ప్రేమ, మనం చూపించే వాత్సల్యం వాళ్ళు ఆనందంగా ఉంచుతుంది. తద్వారా వాళ్ళు ఎంత ఆరోగ్యకరంగా ఉంటారంటానికి ఈ రోజు ఉదయం నేను వీళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వీళ్ళందరితో నేను సంభాషించినప్పుడు వాళ్ళు మానసికోల్లాసంతో డాన్సులు వేశారు, ఎంతో ఉల్లాసంగా మాట్లాడారు. ఎంతో రోజులు ఎంతో బలంతో ఈ రోజున వాళ్ళందరూ ఎంతో ఆరోగ్యంగా ఉన్నారు. ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే గనక ఆ మాటల్లో వాళ్ళు గ్రేట్ పీపుల్, గొప్పవాళ్ళు అవ్వాలనే ఆకాంక్ష అనేది వాళ్ళ స్పష్టమవుతుంది. కాబట్టి వాళ్ళకి కావాల్సింది తోటి నుంచి ఒక ఆదరణ, ఆప్యాయతమైన పలుకు, ఒక మంచి భరోసా వాళ్ళ చుట్టూ చేర్చుకోవాలి. ఈ రకంగా మనందరం కూడాను ఈ అవేర్నెస్ వస్తూ ఎయిడ్స్ ప్రభావాన్ని మన దరిదాపులో రానివ్వకుండా ఎయిడ్స్ అనే మహమ్మారిని దూరం చేస్తూ దానికి ఎఫెక్ట్ అయిన వాళ్ళని మన హక్కుని చేర్చుకోగలిగితే కనుక మనం చేసే సంఘ సేవ అంతకు మించి వేరే ఉండదు. దీనికి డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదు, పెద్ద సమయం అక్కర్లేదు. ఒక ప్రేమతో కూడిన ఒక ఆప్యాయత, వాత్సల్యం చాలు. అది మీ అందరి దగ్గర ఉంది. చూడు ఎంత రెస్పాండ్ ఇస్తున్నారు. రియల్ గా మీరు క్లాప్స్ కొట్టండి. నిజంగా వాళ్ళు ఇచ్చే ప్రతి మీరు కూడా కమాన్ క్లాప్స్. ఇలా మన చేయూతనిచ్చి వాళ్ళకి అండగా నిలబడేలాగా చేయాలి అనే ఒక సంకల్పంతో చేస్తున్న ప్రయత్నంలో ఇది ఒక చిన్న భాగం. దానికి మీ యొక్క సహాయ సహకారాలు ఉంటాయి అని. థ్యాంక్ యూ. ఎంత మంచి మనుషులని మీరందరూ, ఎంత మంచి వాళ్ళు నిజంగానే. ఇక్కడ మంచివాళ్ళు లేక కాదండి, సరైన దారి చూపించేవాడు లేక. ఈ రోజున ఎవరు మనకి దారి చూపించక్కర్లేదు, మన దారి మనమే చూసుకుందాం. థ్యాంక్ యూ. నా వెనుకున్నారన్న ధైర్యమే నన్ను ఇలా ముందు నడిపిస్తుంది. థ్యాంక్ యూ. సరే, ఈ రకంగా సేవా కార్యక్రమాల్లో మీరంటూ వెనక లేకపోతే నిజంగా ఏమి చేసేవారు కాదు. నేను ఒక్కని అనుకుంటే జరిగేది కాదు. మీరందరూ సమాయుక్తమైన ఆ శక్తి, ఆ స్ట్రెంగ్త్ మీరు ఇచ్చారు కాబట్టి రోజున మున్ముందుకు వెళ్ళగలుగుతారు.